అశోక్ సార్ సార్ మాది పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం పనులు అవుతలేవు మాకు అనుకున్న పనులు ఏమి అవుతలేవు మేము రాజకీయం చేసినాము ఏది టీఎస్ పార్టీ చేసినాము ఏది రైతు బంధు చేస్తున్నాడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు ఏమన్నా ఇప్పుడు పెళ్లికి ఏమన్నా పెళ్లి పెట్టుకుంటే డబ్బులు ఇస్తున్నాడు ఆ డబ్బులు లేవు రుణ పథకం ఇస్తున్నాడు రైతు బంధు వేస్తున్నాడు రూపాయలు ఏం లేవు కనీసం ఆడలోకి 20,000 ఇస్తున్నాడు అవి లేవు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వం పట్ల సంతోషంగానే ఉన్నారని చెప్పేసి అంటారు. మరి ఏంది మీరు సంతోషంగా ఉన్నారా? ఇవ్వలేరు సార్, లేరు వాస్తవం నిజంగా లేరు. ఎందుకు లేరంటే ఇప్పుడు అన్న పనులు చేయలేవు కదా, నువ్వు అన్న పనులు చేస్తే మనం ఒప్పుకోవచ్చు. అన్న పనులు చేయలేవు కరెక్ట్గా. నిజంగా దొంగ అని చెప్తున్నా, దొంగ ఏమంటే తాగోతాడు కేసీఆర్ తాగోతాడు అది వీడు వాడు అని ఇదే వస్తుంది అనమాట. ఇదే మాట వస్తుంది, ఆడేవాడు ఈడేవాడు ఇదే మాట వస్తాయి. అది వేసిన మాటలు. నేను చెప్తున్నా, నేను 1,00,000 తీసుకున్నా, ₹1 మాకు పోయిందా? మరి ఎందుకు అందరికీ ఉంది, మీకు లోన్ ఉంది నాకు ₹1 మన శంషాబాద్ పోయినా ఎక్స్ బ్యాంక్ పోయినా ₹1 మాకు కాలేదు. ఆడేమన్నాడు, ఆడికి ఆఫీస్ కోవాలన్నాను, ఇటు ఇన్సర్ కోవాలన్నాడు. ఏడుకోవాలి నేను. వీళ్ళేమో చేస్తాను గీస్తాను అంటారు, ఆడిపోతే పట్టించుకోవట్లేరు. ఎవరు చేసుకుంటారు, పట్టించుకోవట్లేరు. ఎవరు పట్టించుకోవాలి సార్ మనం? ఇటువంటి దొంగ ఉంటే వాళ్ళకి ఏం లా చెప్పు. దొంగ పక్క దొంగ చేపించుకున్నాము. మరి ఇప్పుడు మేము అప్పుడు ఏంటి నల్ల బిల్లు తీసుకుంటున్నాడు, ఇన్నట్టు తీసుకుంటున్నాడు. ఊళ్ళలో మరులు కరెక్ట్ లేవు, లైట్లు లేవు, దోమలు ఉన్నాయి, ఘోరమైన పరిస్థితి ఉన్నాయి. ఊళ్ళో వచ్చి మనిషి లేదు, ఏది లేదు, ఏం పట్టించుకోలేదు, ఎవరు లేడు. ఒక సర్పంచ్ లేడు, ఒక విలేజ్ చూసేలేదు. ఏం లాభం సార్? వేస్ట్ వీడు ఉండి వేస్ట్. చెప్తున్నా, ఆ కేసీఆర్ని డబ్బా కూడా తాగుతా అని చెప్పి పుకారు లేపిడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో మాకు అన్నమల్లాకు ఆత్మబంధం లేకుండే. ఆయన పుణ్యాన్ని ఇప్పుడు వాటర్ తాగుతున్నాం, నీళ్ళు తాగుతున్నాం. ఆయన ఇంటికి నల్లిచ్చిండు, తాగుతున్నాం. ఆయన టైం కరెక్ట్ పైరేస్తుండే. టింగ్మన్ ఫోన్లో టింగ్మన్ పైరేస్తుండే. ₹1. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు పడ్డా మీకు? పర్లేదు సార్, ₹1 పర్లేదు సార్. పర్లే మోడీ మాత్రం వేసాడు, ఒకటి 2,000 మాత్రం వేసాడు.